గట్టిగా. మళ్ళీ హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి బదిలీ అయ్యిండు. ఇక అవినీతి నిరోధక శాఖ డీజీగా విజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గట్టిగా ఇది ఇట్లుంటే మణిపూర్ లో మళ్ళీ హింస. నిన్న ఉదయం ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చివేత, ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత, కాల్పులు, మరో 5గురు మృతి. సీఎం సహాయ నిధికి భారీ విరాళం 5 కోట్లు ఇచ్చిన వ్యాపారవేత్త చెక్కును సీఎంకు అందజేసిన రహేజా. అయితే ఈ శ్రీ చైతన్య నారాయణలో జరుగుతున్నటువంటి దోపిడీ ఏది, ఫీజులు ఎక్కువ ఉన్నాయి సార్ అని చెప్పి నా దగ్గరికి చాలా మంది వస్తా ఉన్నారు. ఫీజులు ఎక్కువ ఉన్నాయి సార్, ₹1,00,000 ఉన్నాయి సార్, అవి సార్ ఇవి సార్ అన్నారు. నేను అందుకోసమే ఎవరైతే మీ పిల్లలు కార్పొరేట్ స్కూళ్లలో చదువుతా ఉన్నారో నాతో కలిసి రండి. 25% సీట్లు ఫ్రీగా కార్పొరేట్ లో మన పిల్లలకి ఇప్పించే జిమ్మేదారి నాది. ఇక్కడ నేను అందుకోసం మీ అందరి కోసం వాట్సాప్ గ్రూప్ ని ఒకటి ఛానల్ ని క్రియేట్ చేసినాం. రైట్ టు ఎడ్యుకేషన్ 2009 స్కూల్ ఫీజు దోపిడీపై సమరం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయించడం కోసం కలిసి రండి. మీ పిల్లలకు లక్షల ఫీజులు కడతా ఉన్నారా, ప్రైవేట్ స్కూళ్ళలో కడతా ఉన్నారా, ఇందులో జైన్ గండి వాట్సాప్ గ్రూప్ లో. ఈ వాట్సాప్ గ్రూప్ ని క్లిక్ చేసి ఇందులో మీరు జైన్ గండి. ఓన్లీ దయచేసి నేను చెప్పేది ఒకటే సోదరులారా, నేను చెప్పేది ఒకటే, ఎవరైతే మీ పిల్లలు చదువుతా ఉన్నారో వాళ్ళే జైన్ కండి, ఇతరులు జైన్ కాకండి. మీ తమ్ముడో లేకపోతే మీ అన్న కొడుకో ఎవరో వాళ్ళు జైన్ కండి. ఈ కార్పొరేట్ దోపిడీ పైన మీరందరూ కూడా దీంట్లో కలిసి రండి. వీళ్ళ దోపిడీ ఎట్లా ఉంటది, ఏం కథ అనేది మొత్తం మీకు పూసగుచ్చినట్టు ఇటు మన పిల్లలకు పేద పిల్లలకు 25% ఎడ్యుకేషన్ ను ఫ్రీగా తీసుకొస్తా, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయిస్తా. సోదరులారా దీంట్లో మీరు జైన్ కండి. ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టినటువంటిది. అక్కడ మీకు ఉంటది, మీరుగా లైక్ చేయండి,